టోటల్ హైదరాబాద్ అండ్ సరౌండింగ్ లో ప్రజెంట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. సో ఇది వచ్చేసి మెయిన్ గా మనం ఇక్కడ ఎందుకు తీసుకోవాలంటే దాదాపు తెలంగాణలో ది బెస్ట్ ఇండస్ట్రియల్ జోన్ ఇక్కడ కాబోతుంది ఫ్యూచర్ లో. ఈ డీల్ జెన్యూన్ ప్రాపర్టీస్ ఓన్లీ. హైదరాబాద్ లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల కానీ జెన్యూన్ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చండి. సో మేము జెన్యూన్ ప్రాపర్టీ మాత్రం డీల్ చేయడం జరుగుతుంది. సో మీకు రెగ్యులర్గా జెన్యూన్ ప్రాపర్టీస్ డీటెయిల్స్ అప్డేట్స్ కావాలంటే సో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో ఈరోజు వచ్చేసి మనము మంచి ఇన్వెస్ట్మెంట్కి ఒక మంచి పెద్ద ప్లాట్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. సో ఇది ఎక్కడ అంటే సో ఇందాక వీడియోలో చూసినట్టుగా సో ఆ ఇండస్ట్రీస్ అన్ని మీ ముందుకు రాబోతున్నాయండి. నెక్స్ట్ కమింగ్ 2-3 years లో ఆ ఇండస్ట్రీస్ అన్ని మీకు ఫుల్ ఫ్లెడ్జ్ గా స్టార్ట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ రెడీ అయిపోతే ఎంప్లాయీస్ కి కంపల్సరీ చుట్టుపక్కల వాళ్ళకి ఉండడానికి ఎన్నో ఇల్లులు కావాలండి. సో కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి ఇట్స్ బెస్ట్ చాయిస్. సో మనం ఎక్కడ ఉన్నామంటే ప్రజెంట్ హైదరాబాద్ లో ఉన్నాం. హైదరాబాద్ నుండి ఇటు ఎంకిపల్లి వెళ్ళే రోడ్ లో ఉన్నామండి. ఇది 30 feet రోడ్డు. సో ఇది వచ్చేసి 11 గుంటాస్ ప్రాపర్టీ అండి. టోటల్ ఇది వచ్చేసి 11 గుంటాస్ ప్రాపర్టీ. సో మనకి ఇక్కడ ప్రీ కాస్ట్ వాల్ కట్టిందండి మొత్తం. సో అక్కడ నుండి అక్కడ వరకు 76 ఉంటుందండి. అదేవిధంగా డెప్త్ వచ్చేసి మనకి 150 feet ఉంటుందండి. 76 and 150 feet. సో టోటల్ 11 గుంటాస్ ల్యాండ్ అండి. 30 feet రోడ్కి ఈస్ట్ ఫేస్. సో ఇది ఎక్కడ అంటే మనకి జస్ట్ హైదరాబాద్ విలేజ్ కనబడుతుందండి. ఇక్కడ నుండి చూస్తే హైదరాబాద్ విలేజ్ కి జస్ట్ ఆనుకొని ఉంటుంది. అదే విధంగా దీని బ్యాక్ సైడ్ మనకి అమెజాన్ డేటా సెంటర్స్ ఉంటాయండి. ఫ్యూచర్ లో ఇది మనకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అవుతుంది. సో ఎందుకు ఇక్కడ మెయిన్ గా ప్రాపర్టీస్ కొనాలి అంటే మెయిన్ రీజన్ సో ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయి. అది ఏంటంటే చందన్వాల్లి అండ్ సీతారాంపురము ఇండస్ట్రియల్ పార్క్స్ అండి. సో ఇందులో మనకి మెయిన్ గా వచ్చేసి ఎక్కువ డేటా సెంటర్స్ ఉన్నాయి. అమెజాన్ డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, ఎయిర్టెల్, అదాని. సో అదే విధంగా మనకి డైఫూకు జపాన్ బేస్డ్ కంపెనీ. సో అదే కాకుండా ఎన్ఎక్స్ట్రా, కంట్రోల్ ఎస్. సో ఇలాంటి చాలా కంపెనీస్. అవే కాకుండా ఒలెక్ట్రా. సో మనకి ఆర్టీసీ బస్సెస్ చూస్తే ఈ మధ్య ఈవీ బస్సెస్ అన్ని కూడా ఒలెక్ట్రా కంపెనీ అండి. సో అదే ఆ కంపెనీ ఉంది. ప్రీమియర్ కంపెనీ వాళ్ళ సోలార్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రీమియర్ కంపెనీ. సో ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయండి. వెల్స్పాన్, నీలోఫర్, చాలా అంటే చాలా, ఆస్ట్రాలు, ఆశీర్వాద్ పైప్స్, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళ ద్వారా మనకి దాదాపుగా 17,000 మెంబర్స్ కి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా 40,000 to 50,000 మెంబర్స్ కి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కలుగుతుందండి. సో వాళ్ళందరినీ కూడా మనకి ఇక్కడ ఉండి వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళందరూ కంపల్సరీ చుట్టుపక్కల మనకి రెసిడెన్షియల్ హౌసెస్ కావాలి. సో అట్లాంటి వాళ్ళ కోసం సో ఫ్యూచర్ లో ఈ ఏరియాలో మంచి డిమాండ్ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇట్స్ బెస్ట్ చాయిస్ అండి. 3 to 5 years లో మీ కంపల్సరీ మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయ్యే అవకాశం ఉంది. సో ఎవరికైనా పెద్ద ప్రాపర్టీ కావాలి, ఏదన్నా 4-5 కలిపి ఇన్వెస్ట్ చేసుకుంటా అన్న వాళ్ళకి కానీ, లేదా ఫామ్ హౌస్ కట్టుకుంటా అనుకున్న వాళ్ళకి కానీ ఇట్స్ బెస్ట్ చాయిస్. ఇది మొత్తం 11 గుంటలు ఉంది. కన్వర్షన్ అయిపోయి ఉంది ఈ ల్యాండ్. సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, అంత క్లియర్ టైటిల్. దీని ప్రైస్ వచ్చేసి ఓనర్ 14,000 per square yard చెప్తున్నాడు అండి. ఇట్స్ నెగోషియబుల్ ప్రైస్. సో మీకు నచ్చితే మాట్లాడుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది, దయచేసి కాల్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ ప్రాపర్టీస్ మీకు అందించాలనే ఈ మా చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.